తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నెలకు వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని మాట ఇచ్చి ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది కానీ మాకు చేసిన పని పారితోషికానికంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కసంటివి డబ్బులు ఇస్తుంది, కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్. ఇది జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తుండ్రు, ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం. పనికి తగ్గ పారితోషికమే అంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. పనికి తగ్గ పారితోషికం మొత్తం మాకు ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత.